లైక్ ఇంకొకటి థింగ్ ఉంది. ఎవ్రీ యాక్టర్ ఒక 10 ఇయర్స్‌కి రీఇన్వెంట్ చేసుకుంటారంట. నేను ఏం చేస్తున్నాను, లైక్ ఎలాంటి కైండ్ ఆఫ్ ద అప్రోచ్ అవుతుంది, నేను ఆడియన్స్‌కి ఎలా అటాచ్ అవ్వడానికి ట్రై చేస్తానన్నట్టు. లైక్ మీ దాకా వచ్చేసరికి జేడీ గారు ఎలా ఎవ్రీ ఎప్పుడైతే నేను ఆడియన్స్కి ఎలా అటాచ్ అవుతాను అని ఆలోచించామో అది ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ డిటాచ్మెంట్. అసలు మనం ఎవరు, నువ్వెవరు, నేనెవరు? ఒక డైరెక్టర్ ఉంటాడు, ఒక రైటర్ ఉంటాడు, ఆ రైటర్ రాస్తాడు, లేకపోతే డైరెక్టర్ రైటర్ ఉంటాడు, దాన్ని డైరెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూలో సినిమా తీస్తాడు. అతని క్యారెక్టరైజేషన్ ఎలా అనుకుంటున్నాడు అనేది మనకు చెప్తాడు. అంతేగాని మనం ఎవరు అసలు కూర్చుని మనం ఎలా క్లోజ్ అవ్వాలి, ఆడియన్స్ క్లోజ్ అవ్వాలంటే ఇలా ఇంటర్వ్యూస్ ఇవ్వాలి కదా. ఒక క్యారెక్టర్ పర్ఫామ్ చేస్తూ ఉంటే ఈ క్యారెక్టర్ ద్వారా నేను ఆడియన్స్ క్లోజ్ అయిపోతా అని మనం అనుకుని వస్తే ఇంకా డైరెక్టర్ చేసేది ఏముంది అక్కడ? సో డైరెక్టర్ చెప్పింది నోరు మూసుకొని వింటే ఆడియన్స్కి క్లోజ్ అవుతాం. మనం డైరెక్టర్ చెప్పింది వినకుండా నోరు తెరిస్తే ఆడియన్స్కి దూరం అవుతాం. ఎందుకంటే అన్ని క్యారెక్టర్లు ఒకేలా ఉంటాయి, ఒకేలా చేస్తాం, మనం అనుకున్నట్టే చేస్తాం. సో ఆడియన్స్కి అటాచ్మెంటు డిటాచ్మెంటు నీ సినిమా క్యారెక్టర్ పండితంతోనే ఉంటుంది. నువ్వు చేసిన క్యారెక్టర్ పండితే ఆబ్వియస్గా అటాచ్మెంట్ వస్తుంది. నువ్వు క్యారెక్టర్ చేసిన పండకపోతే డిటాచ్మెంట్ వస్తుంది కదా. సో మనం ఏంటి ప్రతి 10 ఇయర్స్కి కూర్చుని 10 ఇయర్స్ ఎందుకు అంటే 1 ఇయర్ కనుకోవచ్చుగా. అంటే 1 ఇయర్ తర్వాత నీకు ఆడియన్స్ పోతే పర్లేదా? ఈ 10 ఇయర్స్ లెక్క ఏంటి అంటే ప్రతి 10 ఇయర్స్కి జనరేషన్ చేంజ్లో ఒక కొత్త కైండ్ ఆఫ్ ఒక యాక్టర్ వస్తాడు తప్ప నువ్వు ఎవ్రీ 10 ఇయర్స్ యూ డోంట్ హ్యావ్ టు రీఇన్వెంట్ యువర్ సెల్ఫ్. ఫస్ట్ ఇన్వెంట్ యువర్ సెల్ఫ్ అనేది నా ఉద్దేశం.